ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను, వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బాగున్నారా? మనం విశ్వాసులం. దేవుడు లేకుండా మనమేమీ చెయ్యలేము. మనము లేకుండా దేవుడేమీ చెయ్యడు. తెలిసిందా? మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మన నుండి ఏదైనా తీసివేశాడంటే అంతకంటే మంచిది ఏదో మనకివ్వాలనే ఉద్దేశంతోనే అలా చేసి ఉంటాడని గ్రహించండి. దేవుని నామమున సత్కార్యాలెన్నైనా మనం చేయగలం. మతం ముసుగులో మనకిష్టం వచ్చినట్లు చేసి అది దేవుని చిత్తం అనడం మహాపచారం. మన స్వంత తీర్మానాలపై యేసుముద్ర వేయడానికి ఆయన మనకేమీ రబ్బరు స్టాంపు కాడని గ్రహించండి. ఇదిగో మీకొక దేవుని ఆజ్ఞ. మత్తయి సువార్త 5:44 మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ములను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. యోహాను సువార్త 6:37 దేవుని వాగ్దానం. యేసు అన్నాడు, నా వద్దకు వచ్చేవాణ్ణి నేను ఎంతమాత్రమూ బయటికి తోసివెయ్యను. ఆజ్ఞను పాటించండి, వాగ్దానాన్ని నమ్మండి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీ ప్రేమ అవధులు లేనిది. క్రీస్తు యొక్క శిలువ మరణమందు తండ్రి, నీ ప్రేమను మేము గుర్తించగలం. నీ చేత రక్షించబడిన వారు రక్షణ లేని ప్రజల కొరకై ప్రార్థిస్తారు. వారిని నీ కుటుంబములోనికి తేవడానికి ప్రయాసపడతారు. సంఘములు, సంఘనాయకులు ప్రేమతో నిండి ఉంటే ఉజ్జీవ ప్రవాహం నిరాటంకంగా దేశమంతటా ప్రసరిస్తుంది. అంతరాయాలను తొలగించండి. నీ బిడ్డలమైన మాకు లక్ష్యశుద్ధి, పరోపకార బుద్ధి కలిగించండి. తండ్రి, సైతానీయ దుష్టశక్తులను లయపరచండి. క్రీస్తునందు మమ్ములను నీతో సమాధానపరుచుకున్నందున నీ కృపా కనికరముల కొరకు నీకెంతో కృతజ్ఞులం. మా దేశము కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నాము. ఈ జాతిని నడిపించే నాయకులను వారికి కావలసిన జ్ఞాన వివేకములిచ్చి ఆశీర్వదించండి. దేశ భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది ప్రభు. శాంతి, అభ్యుదయము దేశానికి అనుగ్రహించండి. దేశీయ సంఘములను ఆశీర్వదించండి, బలపరచండి. సంఘ పరిచర్యలను, నాయకత్వమును బలపరచండి. సంఘమునకు క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి. ఆత్మల సంపాదనలో గొప్ప పంట అనుగ్రహించండి. రోగులను స్వస్థపరచండి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నీతో ఏకీభవించి నీ బిడ్డలు నీ చిత్తమునే ఉత్తమమైనదిగా గ్రహించి జీవించే కృప దయచేయండి ప్రభు. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ ఏకీభవించినప్పుడు వ్యక్తిగత జీవితాలలో మహత్తరమైన పరివర్తన వస్తుంది. ఒప్పుదల, పశ్చాత్తాపము, విశ్వాసము ప్రజల హృదయాలలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రవర్తిల్లునట్లు నీ బిడ్డలను ఆశీర్వదించు ప్రభు. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు అనుగ్రహించుమని, సైతానీయమైన దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం లూకాసు వార్త 1:39 నుండి 80 వరకు. సావధానంగా వినండి. 39 నుండి. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేసింది. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే
ఆమె గర్భములో శిశువు గంతులు వేశాడు. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండినదై బిగ్గరగా పాట పాడింది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడుతుంది. నా ప్రభువు తల్లి నా వద్దకు రావడము నాకెలాగు ప్రాప్తించింది? ఇదిగో, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాడు. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధిస్తాయి గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. శ్రోతలు వింటున్నారా? మరియ ఎలిజబెతును సందర్శించింది. యూదయలోని కొండసీమలో ఎలిజబెతు ఉంది. ఈ సన్నివేశం ఒక అద్భుతం. ఎలిజబెతు ఆత్మతో నింపబడింది. ఆమె కడుపులో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. ఆమె పాట పాడుతోంది. లూకాసు వార్తలో గ్రంథస్థం చేయబడిన మొదటి పాట ఇది. క్రిస్మస్ పాటలను గ్రంథస్థం చేసి మనకిచ్చాడంటే డాక్టర్ లూకా కవి కూడా. ఎలిజబెతు పాట పాడింది. ఎలిజబెతును గురించి బైబిలులో ఎక్కువగా చెప్పబడలేదు. అయితే కొత్త నిబంధనలో మొదటి పాట పాడిన గాయని ఎలిజబెతు. ఈమె భర్తకు ఈమెకున్నంత విశ్వాసం లేదు. అల్ప విశ్వాసం చేత నోరు పడిపోయి ఇంట్లో పడి ఉన్నాడు. కాని ఈమె గొంతెత్తి పాట పాడుతోంది. ఎలిజబెతు గొప్ప విశ్వాసి. మరియకు ప్రోత్సాహకంగా మాట్లాడుతోంది. మరియ యువతి గాని ఎలిజబెతు వృద్ధురాలు. ఎలిజబెతు ఎన్నో ఏండ్లుగా దేవునితో నడిచింది. తనకు దేవుడు చెప్పినవన్నీ ఇప్పుడు జరగబోతున్నాయి అని ఆమె మరియకు చెబుతోంది. ఎలిజబెతు, మరియా ఇద్దరు మహిళలు ఒకరితో ఒకరు పాటల్లోనే మాట్లాడుకుంటున్నారు. ఎలిజబెతు చెప్పిన మాటలు మరియకు ఎంతో ఆదరణ గొలిపాయి. 46వ వచనం నుండి అప్పుడు మరియా పాట పాడింది. నా ప్రాణం ప్రభువును ఘనపరుస్తున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించింది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు. గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉంటుంది. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపాడు. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాడు. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాడు. ఆకలిగొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాడు. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరము చూపడానికి జ్ఞాపకము చేసుకుంటానని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఇది మరియ పాడిన పాట. ఆమె తన రక్షకుణ్ణి గురించి గానం చేస్తున్నది. రక్షకుని యందు ఆనందిస్తున్నది. ఆమె ధన్యురాలు. ఆమె దయాప్రాప్తురాలు. దేవుని కుమారునికి ఆమె మానవ తల్లి. రక్షకుణ్ణి లోకానికి పరిచయం చేసిన ప్రథమ మహిళ. దేవుడు ఆమెను ఏర్పరుచుకున్నాడంటే దేవుని కృప ఆమె పట్ల ఎంతగానో విస్తరించిందని మనం గుర్తించాలి. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. దేవుని అనాది కాల నిర్ణయం. దేవుడెప్పుడూ ఏ తప్పు చెయ్యడు. మరియ పాట ఎంతో అర్థవంతమైనది. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మాడు? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది? దేవుని గొర్రెపిల్ల లోకపాపమును మోసికొని పోయాడు. ఆయనే దేవుని బాహువు. తన బాహు పరాక్రమం చూపాడు. తన శక్తిని, ప్రేమను వెల్లడి చేశాడు. లోకమంతటికీ రక్షణ ప్రసాదించాడు. శ్రోతలు వింటున్నారా? మరియా తన పాటలో అబ్రహామును పేర్కొన్నది. పాత నిబంధన గ్రంథమంతటిలో అబ్రహాము పేరు ఎక్కువసార్లు వస్తుంది. అబ్రహామును గురించి చెప్పుకోవలసిన సంగతులెన్నో ఉన్నాయి. అయినా మనం క్రీస్తును గురించిన సంగతులనే కాదు,
క్రీస్తునే ప్రకటిస్తున్నాం. 56వ వచనం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఎలిజబెతు దగ్గరే ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళింది. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుణ్ణి కన్నది. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరము ఉంచాడని ఆమె పొరుగువారు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించారు. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయడానికి వచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అనే పేరు వానికి పెట్టబోతూ ఉండగా తల్లి అన్నది, అలాగు వద్దు, వానికి యోహాను అనే పేరు పెట్టాలి. ఇది కొత్త పేరు. వారన్నారు, మీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడూ లేడే? వాని తండ్రికి సంజ్ఞలు చేసి వానికి ఏ పేరు పెట్టగోరుతున్నావు అని అడిగారు. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాశాడు. అందుకు వారందరూ ఆశ్చర్యపడ్డారు. వెంటనే అతని నోరు తెరువబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడసాగాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఆ రోజుల్లో ఒక శిశువు పుట్టినప్పుడు ఆ కుటుంబంలో ఎవరో ఒకరి పేరు పెట్టడం పరిపాటి. బంధువులందరూ చేరి తండ్రి పేరే పెడదామంటున్నారు. తండ్రి జకర్యా అంటే పెద్ద జకర్యా, అతని కుమారుడు చిన్న జకర్యా అందామని చూచారు. అయితే ఎలిజబెతు అలా కాదు, యోహాను అనే పేరే పెట్టాలి అని చెప్పింది. అప్పుడు వారు జకర్యానే అడిగారు. అతనికప్పుడు నోరు లేదు, పలక మీద యోహాను అని రాశాడు. యోహాను అనే పేరు దేవుడే ముందుగా చెప్పాడు. ఈ కొత్త పేరు విని అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే జకర్యా నోరు తెరువబడి నాలుక సడలింది, మూగతనం పోయింది, మాట్లాడసాగాడు. దేవుణ్ణి స్తుతించాడు. అతనిది అల్పవిశ్వాసమే. అయినా శిశువు జన్మించినప్పుడు అతని విశ్వాసం అధికమైంది. దేవుని యందు ఆనందిస్తున్నాడు. యోహానులో మొదట్లో ఉన్న అల్పవిశ్వాసం ఈ రోజున చాలా మందిలో ఉంది. మన ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు మనకెంతో ఆనందం, ఉత్సాహం. అల్పవిశ్వాసులను కూడా దేవుడు కనికరిస్తాడు. అధిక విశ్వాసికి అధిక ఆనందం. అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసి ఆనందించగలడు. 65వ వచనం. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయం కలిగింది. ఆ సంగతులన్నీ యూదయ్య కొండసీమలయందంతటా ప్రచురమయ్యాయి. ప్రభువు హస్తము అతనికి తోడై ఉన్నది గనుక ఆ సంగతులను గూర్చి విన్నవారందరూ ఈ బిడ్డ ఎలాంటివాడవుతాడో అని వాటిని మనసులో ఉంచుకున్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యోహాను ఒక విచిత్రమైన శిశువు. అతడు పుట్టినప్పుడు అంతకు ముందు 9 నెలల నుండి నోరు పడిపోయిన జకర్యాకు మాటలొచ్చాయి. మాటలే కాదు, పాట కూడా పాడాడు. ఎలిజబెత్తు మొదట పాట పాడింది, రెండో పాట మరియ పాడింది, జకర్యా 3వ పాట పాడుతున్నాడు. జకర్యా పాడింది ప్రవచనాత్మకమైన గేయం. జకర్యా దావీదు వంశానికి చెందినవాడు కాడు. అయితే తన కుమారుడు యేసుక్రీస్తుకు ఆగమన దూత. మలాకీ, యెషయా ప్రవక్తలు దీనినే ప్రవచించారు. మెస్సియా రాకడకు మార్గము సరళము చేసిన ఆగమన దూత యోహాను. తల్లి గర్భములో నుండే యేసు రాకడను ప్రకటించాడు. మరియ కడుపులో యేసును చూచి ఎలిజబెతు కడుపులో ఉన్న యోహాను గంతులు వేశాడు. 68వ వచనం. జకర్యా పరిశుద్ధాత్మపూర్ణుడై ప్రవచిస్తూ పాట పాడాడు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేశాడు. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేశాడు. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన మన పితరులను కరుణించటానికి తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకోవడానికి మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా, నీతిగా ఆయనను సేవించడానికి, అనుగ్రహించటానికి ఈ రక్షణ కలుగచేశాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానాలిచ్చాడు.
ఆ వాగ్దానములన్నీ నెరవేరుతాయని మరియా, ఎలిజబెతు, జకర్యా నమ్ముతున్నారు. దేవుని వాగ్దానాలను మనము హృదయపూర్వకంగా నమ్మాలి. యోహాను సువార్త 3:16 మనమంతా నమ్ముతున్నాము గదా. అలాంటప్పుడు అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధనలను, వాగ్దానాలను మనము తప్పనిసరిగా నమ్మాలి. 76 ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడతావు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడము వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచడానికి నీవు ప్రభువునకు ముందుగా నడుస్తావు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండేవారికి వెలుగివ్వటానికి ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించాడు. 80 శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమయ్యే దినము వరకు అరణ్యములో ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? యోహాను సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త. ఆయన మార్గములను సరాళము చేసే ఆగమన దూత. మెస్సియా కొరకు మార్గం సిద్ధం చేస్తాడు. దేవుడతనికి ప్రత్యేకమైన సేవను అప్పగించాడు. దానికి అరణ్యంలో, అజ్ఞాతవాసంలో ఇది ఒక శిక్షణా కేంద్రం. యోహాను సువార్తలో 1:6 చెప్పబడినట్లు దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడున్నాడు. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించేటట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమివ్వడానికి సాక్షిగా వచ్చాడు. అతడు ఆ వెలుగై ఉండలేదుగాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమివ్వడానికి వచ్చాడు. యోహాను అన్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, గనుక ఆయన నాకంటే ముందటివాడు. నేను క్రీస్తును కాను అని యోహాను ఒప్పుకున్నాడు. ప్రవక్తయైన యెషయా చెప్పినట్లు ప్రభువు త్రోవ సరాళము చెయ్యండి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పే శబ్దమును యోహాను అన్నాడు. నేను నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను, గాని నా వెనుక వస్తున్నవాడు మీ మధ్యనే ఉన్నాడు. ఆయన చెప్పులవారును విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను. ప్రియ శ్రోతలు, యోహాను గొప్ప వ్యక్తి, గొప్ప ప్రవక్త. ఏసే హెచ్చాలని, తానే తగ్గాలని అతని సాక్ష్యం. శ్రోతలు, ఈ పాఠంలో 3 పాటలు విన్నాం. ఎలిజబెతు పాట తన ప్రభు యొక్క తల్లి తనను చూడడానికి వచ్చింది, మరియకు అభినందనలు చెప్పింది. ఆమెను తన ఇంటిలో ఉంచుకొని ఆమెను బలపరిచింది. మరియ పాడిన పాటలో ఎన్నో మార్మిక సత్యాలున్నాయి. ఆమె తనను తాను తగ్గించుకున్నది. తన ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరిచింది. నీ దీన దాసురాలను అని చెప్పింది. యేసును తన రక్షకుడైన దేవునిగా గుర్తించింది. ఆమె ఆత్మ క్రీస్తునందు ఆనందించింది. మరియ పాడిన పాటలో సమూయేలు తల్లి హన్న చేసిన ప్రార్థన భావాలు వ్యక్తమవుతున్నాయి. 1 సమూయేలు 2:1-10 వరకు హన్నా ప్రార్థన కీర్తన గ్రంథస్థం చేయబడి ఉన్నది. నా హృదయము యెహోవాయందు ఆనందిస్తున్నది, ఆయన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. ఆయన అనంత జ్ఞాని. తృప్తిగా భుజించినవాడు అన్నం కావాలని కూలికి పోతాడు. ఆకలిగొన్నవారు ఆకలి తీరా తింటారు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేస్తాడు. కృంగజేసేవాడు లేవనెత్తేవాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయడానికి వారిని మంటిలో నుండి ఎత్తేవాడు ఆయనే. లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తేవాడు ఆయనే. కన్య మరియకు హన్నా ప్రార్థన తెలుసు అంటే ఆమెకు పాత నిబంధన లేఖనాలతో పరిచయం ఉంది అని మనం గ్రహించాలి. జకర్యా పాడిన పాటలో దేవుని వాగ్దానాల నెరవేర్పు వ్యక్తం చేయబడింది. ప్రవచనాలు పేర్కొనబడ్డాయి. ఇశ్రాయేలుకు జాతీయ విమోచన, దావీదు వంశమందు అవతరించిన మెస్సియా, రక్షణ శృంగము, పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రవచనాలు పలికించిన దేవునికి స్తుతి. ఆయన నిబంధన దేవుడు. ఇశ్రాయేలీయులు నిబంధన ప్రజలు. యేసు శిశువునందు జకర్యా
తరతరాల నిరీక్షణకు ఫలాన్ని గుర్తించాడు. పాపక్షమాపణ, రక్షణ జ్ఞానము అనుగ్రహించిన వాత్సల్యము ఎంతో గొప్పది. జకర్యా కుమారుడైన యోహాను దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు ఆగమన దూత. చీకటిలో మరణపు నీడలో పడి ఉన్నవారికి వెలుగిచ్చిన దేవుని మహావాత్సల్యము కొనియాడదగినది. అరుణోదయ దర్శనము అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? బాప్తిస్మకుడైన యోహాను తల్లి గర్భములో ఉండగానే యేసు అతనికి తాను మరియ గర్భములో నుండే ఆత్మ బాప్తిస్మమిచ్చాడు. అందుకే అతడు నీతిని నెరవేర్చడానికి యేసుకు నీటి బాప్తిస్మమిచ్చాడు. ఈ పాఠంలో మరో మరపురాని పరమరహస్యమున్నది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, జకర్యా, నీకు కొడుకు పుడతాడు. కాని అపవాది జకర్యాతో రహస్యంగా తరగతి తీసుకున్నాడు. జకర్యా, నీవు వయోవృద్ధుడివి, నీ భార్య కాన్పులుడిగిపోయిన వృద్ధురాలు, మీకు కొడుకు పుట్టటం శాస్త్రీయంగా అసంభవం. అప్పుడు జకర్యా అదే మాట తెచ్చి దేవునికి చెబుతున్నాడు. దేవునికి కోపం వచ్చింది. నీకు నోరు ఉంటే ఇలాగే సైతాను నేర్పిన మాటలు నా ఎదట పలుకుతావు గనుక నీ నోరు పడిపోవునుగాక. ఆ క్షణంలోనే జకర్యా నోరు మూగబోయింది. దేవుని వాగ్దానం నెరవేర్పు చూచినప్పుడు గాని అతనికి మళ్లీ నోరు రాలేదు. ప్రియ శ్రోతలు, దేవుని వాగ్దానాన్ని మరియ నమ్మింది. దేవుని మాటను హృదయములో భద్రపరచుకుంది. ఆ మాటల్నే చుట్టుప్రక్కల వారికి సాక్ష్యమిచ్చింది. ఆ మాటల్నే పాటల రూపంలో తన బంధువురాలైన ఎలిజబెత్తుకు వినిపించింది. దేవుని వాక్యమునే ఆమె గర్భమున ధరించింది. ఆ వాక్యమే శరీరము ధరించి యేసుగా మరియ గర్భవాసాన జన్మించాడు. శరీరము ధరించిన వాక్యమే యేసుక్రీస్తు. కన్య మరియ ధన్య మరియ, స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన భక్తురాలు. పాఠం సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.